నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తుఫాన్ ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధమైందన్న కలెక్టర్ పి రాజాబాబు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడి. ఎలాంటి విపత్తునైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఒంగోలు రాక. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనేందుకు సిద్ధం. నూతనంగా ఏర్పాటు చేసిన ఏఎంబీ స్పోర్ట్స్ అరీనా కేంద్రాన్ని ప్రారంభించిన ఓడా చైర్మన్ షేక్ రియాజ్. మొదటిసారిగా ఒంగోలులో ఇండోర్ స్పోర్ట్స్ హబ్ ఏర్పాటు చేయడం పట్ల నిర్వాహకులను అభినందించిన రియాజ్. తుఫాను ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధమై ఉందని కలెక్టర్ పి రాజాబాబు చెప్పారు. జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి బి చిన్న ఓబులేస్తో కలిసి ప్రకాశం భవనంలో కలెక్టర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుత భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా తీసుకున్న చర్యలతో పాటు వచ్చే వారం జిల్లాపైన మొంతా తుఫాన్ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తున్న తీరును కలెక్టర్ వివరించారు. గత 4 రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలను యంత్రాంగం సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు చెప్పారు. మరోవైపు మొందా తుఫాన్ ప్రభావం ఈ నెల 27, 28, 29 తేదీల్లో ప్రకాశం జిల్లాపైన ఉంటుందనే హెచ్చరికల దృష్ట్యా మూడంచెల ప్రణాళికలతో జిల్లా యంత్రాంగం వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. తుఫాను సమయంలో ప్రజలెవరూ ఇళ్లలో నుంచి బయటకు రావద్దని కలెక్టర్ కోరారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా సమర్థంగా ఎదుర్కొనేలా క్షేత్రస్థాయి సిబ్బంది మొదలు జిల్లా స్థాయి వరకు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం సన్నద్ధం ఉన్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రస్తుత భారీ వర్షాల దృష్ట్యా సముద్రంలో వేటకు వెళ్లకుండా మత్స్యకారులు అప్రమత్తం చేశామని, దీని ద్వారా తమ జీవనోపాధి కోల్పోతున్నట్లు వారు చెప్పారని కలెక్టర్ రాజాబాబు అన్నారు. జిల్లాలో వేటకు వెళ్లకుండా ఇబ్బందులు పడుతున్న 5,000 కుటుంబాలను గుర్తించామన్నారు. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు కూడా ఇబ్బంది పడినట్లు ఆయన తెలిపారు. వీరికి అవసరమైన ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర వస్తువులు అవసరమవుతాయనే నివేదిక ప్రభుత్వానికి వస్తువులు పంపినట్లు చెప్పారు. గత 4 రోజులుగా మన జిల్లాలో తుఫాను కారణంగా వర్షాలు కురవడం, కొన్ని వాగులు కూడా పొంగడం, ఇవంతా జరిగింది. ఈ 4 రోజులు కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై దాన్ని చాలా ఎఫెక్టివ్గా ఎదుర్కోవడం జరిగింది. సో కేవలం కొన్ని ఏరియాస్లో అంటే ఒక 4 నుంచి 5 ప్రాంతాల్లో వారిని ముంపుకు గురైనటువంటి హ్యామ్లెట్స్ని షిఫ్ట్ చేయడం తప్ప మిగతా చోట్ల అన్ని చోట్ల కూడా ఏ విధమైన ఇబ్బంది కలగకోకుండానే ఆల్మోస్ట్ అది ఈ రోజుతో అది కంక్లూడ్ అయింది. అయితే ఈరోజు వచ్చినటువంటి సమాచారం మేరకు దీనికన్నా మరొక పెద్ద తుఫాను రాబోతుందని వాతావరణ శాఖ వారు హెచ్చరిక ఇచ్చినారు. దాని పేరు కూడా పెట్టారు, మంతా తుఫాన్, మంతా సైక్లోన్ అని దానికి నామకరణం కూడా చేయడం జరిగింది. అది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 1000 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ మన కోస్ట్కి దూరంలో ఉంది. దాని దిశ ఎట్లా ఉందంటే అటు నుంచి వెస్ట్వర్డ్ అంటే మన కోస్ట్ వైపు వచ్చి ఇలాగా నార్త్ వైపు ప్రయాణించే దిశ ఉంది. కాబట్టి ఇది కాకినాడ అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ వెస్ట్ గోదావరి ఏరియాలో తీరం దాటుతుంది. దాని ప్రభావం వలన మనకి ప్రకాశం జిల్లాకి 27వ తారీఖున వేగమైనటువంటి గాలులు, గేల్స్ ఎట్ ది రేట్ ఆఫ్ 90 km/h చొప్పున వచ్చే గాలులతో కూడినటువంటి రెయిన్స్ వస్తాయని చెప్పేసి మనకి వాతావరణ శాఖ వారు చెప్పడం జరిగింది. ఈ సమాచారం తెలియజేయడంతో పాటు ఎట్లా ప్రిపేర్ అవ్వాలనే దాని మీద కూడా సూచనలు ఇవ్వడం అనేది జరిగింది. దీనిలో భాగంగా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ నా విజ్ఞప్తి, 27, 28, 29 ఈ 3 తారీఖుల్లో గాలులు విపరీతంగా ఉంటాయి. కాబట్టి దాంతోపాటు వర్షం కూడా ఉంటుంది. కాబట్టి జిల్లా యంత్రాంగం ఇచ్చినటువంటి సమాచారాన్ని తీసుకుని ఎవరు కూడా ఆ 2 రోజులు అంటే 27 మధ్యాహ్నం నుంచి 29 వరకు ఎవరు కూడా దూర ప్రాంతాల ప్రయాణం పెట్టుకోకూడదని, తర్వాత సైక్లోన్ టైంలో
వారందరూ కూడా ఇంటికే పరిమితమై ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఏదేమైనప్పటికీ మనకి ఏ విధమైనటువంటి హ్యూమన్ లాసు అదేవిధంగా క్యాటిల్ లాసు జరగకూడదు కాబట్టి ముందుగానే మనం ఈ సమాచారం ఇస్తున్నాము. సో ప్రతిరోజు 5 గంటలకి రేపటి నుంచి ఎవ్రీడే ఆ యొక్క తీవ్రతను బట్టి ప్రతిరోజు 5 గంటలకి సాయంత్రం 5 గంటలకు కానీ లేదంటే కనుక మార్నింగ్ ఎర్లీగా 10 ఆ ప్రాంతంలో కానీ ఒక ప్రెస్ మీట్ ద్వారా మీకు సిచ్యువేషన్ అంతా కూడా మీకు తెలియజేస్తాము. ఆఫీసర్స్ మీ దగ్గరికి వచ్చి ఇక్కడ పర్టికులర్ ప్లేస్లో అంటే మేమంతా కూడా ఇప్పుడు ఏ లో లేయింగ్ ఏరియాస్ ఏమున్నాయి, ఏది ఎఫెక్ట్ అవుతుంది అనేది కూడా మేము ఇప్పుడు వర్కౌట్ చేస్తున్నాం, మ్యాపింగ్ చేస్తున్నాం. దాని ప్రకారమే ఆఫీసర్స్ అందరూ కూడా మీ దగ్గరికి వచ్చి మీకు చెప్తారు. దాని ప్రకారం మీరు అందరూ కూడా వాళ్ళకి కోఆపరేట్ చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఏమైనా ఈ 3 రోజులకు సంబంధించినటువంటి నిత్యావసర వస్తువులు ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా మీరు ఇంట్లోనే పెట్టుకోవాలి. తర్వాత ఈ 2 రోజులు కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు బయటికి రాకూడదు. పోలీసు వారికి, రెవెన్యూ వారికి కూడా అందరికీ కూడా చెప్పడం జరిగింది, ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. ఈ సైక్లోన్ టైంలో బయటికి రావడం అనేది మంచిది కాదు. సో అట్లాంటప్పుడు మా సిబ్బంది కూడా మిమ్మల్ని అడ్డగించడం కూడా జరుగుతుంది. మీరు దయచేసి కోఆపరేట్ చేయాలి. ఇదంతా కూడా మీకోసమే కాబట్టి మీరు దయచేసి దీన్ని సీరియస్గా తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు ఎవ్వరూ కూడా వాళ్ళు వేటకి వెళ్ళడానికి వీల్లేదని చెప్పి నిషేధం విధించాము. సో గవర్నమెంట్ కూడా ఇప్పుడు వాళ్ళు ఏమంటారు దాన్ని వేటకి వెళ్ళలేదు కాబట్టి వాళ్ళకి కూడా సహాయార్థంగా ఒక ఈ ప్రొవిజన్స్ 5000 ఫ్యామిలీస్ ఉన్నాయి. 5000 ఫ్యామిలీస్ ఎన్యూమరేట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా లాస్ట్ టైం మేము వేటకి వెళ్ళలేదు, మా జీవనోపాధి లేదు కాబట్టి మాకు కొంత హెల్ప్ కావాలని చెప్పేసి అడిగారు. మన గవర్నమెంట్ కూడా రాసాము, వాళ్ళు కూడా సానుకూలంగా ఉన్నారు. సో వాళ్ళకు కూడా మనం అడిషనల్గా ప్రొవిజన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మనకి ఇనండేషన్ అయినటువంటి ఒక 18 హ్యామ్లెట్స్ ఉన్నాయి. హ్యామ్లెట్స్ కానీ కాలనీస్ కానీ అట్లాగా ఐడెంటిఫై చేశాము. ఆ నెంబర్ కూడా మనము ఫ్యామిలీస్ని ఎన్యూమరేట్ చేసి వాళ్ళకు కూడా ఈ ప్రొవిజన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మొంతా తుఫాన్ ముప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై అధికంగా ఉంటుందన్న వాతావరణ శాఖ ఆదేశాలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. తుఫాన్ తీవ్రత అధికంగా ఉంటుందన్న ఆదేశాలతో అన్ని జిల్లాల యంత్రాంగాన్ని సిద్ధం చేసింది. ఎలాంటి విపత్తునైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సంసిద్ధంగా ఉంచారు. అందులో భాగంగా నేడు మంగళగిరి 6వ బెటాలియన్కు చెందిన 27 మంది సభ్యులతో కూడిన బృందం ఒంగోలుకు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ఈ సిబ్బంది తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనున్నారు. ఇందుకు అవసరమైన బోట్లు, హైడ్రాలిక్ మెటీరియల్, లైవ్ జాకెట్లను సైతం అందుబాటులో ఉంచినట్లు బృందం హెడ్ రామాంజనేయులు తెలిపారు. సార్ మేము ప్రభుత్వ ఆదేశాల సారం మన డీజీపీ ఉత్తర్వుల మేరకు మన ఐజీ కంట్రోల్ ఎస్డీఆర్ఎఫ్ టీం మేడం అదేవిధంగా 6th బెటాలియన్ కమాండెంట్ ఉత్తర్వుల మేరకు ఇక్కడ ఒక 27 మెంబర్స్ గత 3 రోజుల నుంచి ఇక్కడ స్టాండ్ బైలో ఉన్నాం సార్. ఇక్కడగాను మేము ఈ సైక్లోన్ ఎఫెక్ట్ గురించి మా దగ్గర బోట్లు, తర్వాత ఎటువంటి చెట్లు ఏదైనా అడ్డు పడిపోయినా, రోడ్ బ్లాక్ అయిపోయినా అక్కడ క్లియర్ చేయడానికి, అదేవిధంగా కొన్ని రిస్క్ ఎక్విప్మెంట్స్, హైడ్రాలిక్ ఎక్విప్మెంట్స్, మనకు ఒక రిస్క్ టెండర్ ఒక 10 వెహికల్ ఉంది సార్. దాంట్లో కూడా ఎటువంటి ఏమన్నా బిల్డింగ్ కొలాప్స్ అయినా, తర్వాత ఏదైనా హెవీ ఆబ్జెక్టులు కింద పడిపోయినా రోడ్డుకి అడ్డు ఉంటే కూడా దాన్ని బ్రేక్ చేసి తీగలకు సంబంధించిన ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చాం సార్. ఇక్కడ మేము ఈ తుఫాన్ ఎఫెక్ట్ క్లియర్ అయ్యే వరకు ఇక్కడ మన డిఆర్ఓ గారు ఆధ్వర్యంలో, కలెక్టర్ ఆధ్వర్యంలో ఇక్కడ టీం పెట్టారు సార్ అందుబాటులో. ఓన్లీ ప్రకాశం తీర ప్రాంతం, ప్రకాశం జిల్లాకు సంబంధించిన మొత్తం మేమున్నాం సార్ ఇక్కడ. కాపు జాతి ఐక్యత కోసం కాపులందరూ కలిసికట్టుగా నడుచుకోవాలని కాపునాడు జాతీయ అధ్యక్షులు గాండ్ల సుబ్రహ్మణ్యం అన్నారు. ఒంగోలు ఏ గ్రాండ్ హాల్లో జరిగిన కాపునాడు ప్రకాశం, నెల్లూరు, బాపట్ల జిల్లాల ప్రాంతీయ సదస్సు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సదస్సుకు జిల్లా అధ్యక్షులు పోగుల మల్లికార్జున్ అధ్యక్షత వహించారు. అనంతరం గాండ్ల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తప్పుని తప్పుగా ఖండించినప్పుడే భవిష్యత్తులో రాణిస్తారని అన్నారు. విద్య, ఆర్థిక పరంగా స్థిరత్వం చెందినప్పుడే సమాజంలో గౌరవం లభిస్తుందని తెలిపారు. కాపునాడు స్థాపించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నవంబర్ 30వ తేదీన విజయవాడ వేదికగా జరిగే కాపునాడు సదస్సుకు రాష్ట్ర వ్యాప్తంగా కాపులందరూ తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, మద్దిశెట్టి శ్రీధర్, గొర్రెపాటి శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి పిచ్చయ్య, సుధాకర్, బండారు సురేష్, బాలిశెట్టి నాగేశ్వరరావు, మలగా రమేష్, కృష్ణలత, మహేశ్వరి, ఆరిగ మల్లికార్జున్, బండారు మహేష్,
పాలెం సురేష్, భువనేశ్వరి, కవిత, ప్రసన్న, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. ఎడ్యుకేషన్ పరంగానే నేను ఫస్ట్ మార్శెట్టి శ్రీకాంత్ గారు, ప్రకాశుల కమిటీ కృష్ణవేణి గారు, మహిళా కమిటీ వారు వారికి సన్మానం చేస్తున్నారు. థ్యాంక్ యూ. నూతనపాడు మనవానికి అధ్యక్షుడైనటువంటి వారు కూడా వేదికలోకి రావాలి. దేశంలో కానీ అంతర్జాతీయంగా కానీ కాపులు చేస్తున్న యాక్టివిటీస్ కానీ జరుగుతున్న పరిణామాలు కానీ గ్రహించాలి. ఆ గ్రహించకుండా ఎవరికి వాళ్ళే ఇప్పుడు ఒంగోలు చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగే దాన్ని తీసుకొని రాష్ట్రం అంతా ఎలా జరుగుతుందని చెప్పి మీరు భావించమాకండి. ఎందుకంటే ఇవాళ చాలా మార్పులు జరిగినాయి. మొదటనే మన స్పీకర్ ఆయన మార్కపురం ఆయన చెప్పారు, ఇంకా మన పరిధిని పెద్దట్లా చిన్న వాటికే ఇంకా లిమిట్ చేస్తున్నారు. ఇక్కడ మిగతా కొత్త సంఘాలు కానీ మిగతా వాళ్ళు కానీ ఏం చేస్తున్నారు, మనం ఏ రకంగా చేస్తున్నాం. ఆ వ్యక్తిగతంగా సహాయం చేస్తే అది మంచినీళ్ళు అయింది. అదే కాపురాన్ని తరపు చేస్తే తీర్థం అయింది. తీర్థం పోయడానికి మనం ఎప్పుడైతే ట్రై చేస్తామో అప్పుడే మనం సక్సెస్ అవుతాం. ఇవాళ సత్రాలని చెప్తున్నారు. ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే తప్పుని ఖండించే జ్ఞానం కాపులకి ఇవ్వాల. సరిపెట్టుకుని వెళ్ళిపోయే ధోరణాలు ఉన్నారు తప్ప ఇది తప్పు అని. అమ్మాయి ఇందాక మాట్లాడుతూ సత్రాల గురించి మాట్లాడింది. శ్రీకృష్ణదేవరాయల అన్నదాన సత్రం శ్రీశైలంలో 200 రూములతో కట్టారు, బ్రహ్మాండమైన. ఆ తర్వాత వాళ్ళే అహోబిల్లో కట్టారు. డబ్బులు ఎక్సెస్ అయిపోయినాయి. ఏం చేయాలో తెలియక వాళ్ళకి ఎవరు ముందుకు రాకపోగా ఇంటర్నల్ సమస్యలు మొదలు పెట్టారు. ఆ డబ్బుని ఎవరికాళ్ళు ఏదో రకమైన తలా రకరకాల సంఘాలు పెట్టారు. కానీ ఇందాక సోదరుడు చెప్పినట్టుగా అన్నీ కలిసి సముద్రంలో ఏ నదులైనా సముద్రంలోనే కలవాలనేటువంటి తత్వంతో నాకు ఎటువంటి స్వార్థం లేదు, నేను కేవలం ఈ కులానికే పనిచేస్తున్నటువంటి మన మిరాలగడ్డ గారి శిష్యులు గాండ్ల సుబ్రహ్మణ్యం గారు ఆ యొక్క కార్యక్రమాన్ని తన భుజస్కంధాల మీద ఎత్తుకున్న దానికి మనం అందరం కూడా మన గాండ్ల సుబ్రహ్మణ్యం గారికి మరొక్కసారి ఈ సభాపూర్వకంగా అభినందన తెలియజేయాలని చెప్పి జరగబోయేటువంటి నవంబర్ 30వ తారీఖున కాపునాడు సదస్సుకి ప్రకాశం జిల్లా తరఫున మనం అందరం కూడా వెళ్ళి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకొని ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే అలాంటి వాళ్ళకి మీతో పాటు కొంత సపోర్ట్ చేసి ఏదైనా హెల్ప్ కావాలంటే మా దగ్గర అంటే కాలేజ్ పరంగా నేను కొంత హెల్ప్ చేయగలను. ఇంజనీరింగ్ చదివించగలిగితే ఈరోజు ఒక్కసారి ఒక్కడికి ఉద్యోగం వచ్చిందంటే ఆ ఫ్యామిలీ మొత్తం బాగుపడుతుంది. ఎడ్యుకేషన్ అంటే విలువ వస్తుంది, డబ్బు ఉంటే గౌరవం వస్తుంది. 1000 మంది కూడా రాజకీయం అంటే మీకు ఎవరో కూడా చిన్న పోస్ట్ చేసి మీకు పక్కన పెట్టేస్తారు, కమ్యూనిటీ అంతా పక్కకి వెళ్తారు. సో అది ఆపండి, చిన్న అవసరం లేదు. సంఘాల కంటే కూడా ఏదో ఒకరిని నమ్ముకోండి. రాష్ట్రం అంతా ఒకవైపు ఉంటే ఒక మాట మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ పిలిపించారు కాబట్టి అందరూ ఒకవైపు. చీమకుర్తిలో తహసీల్దార్ కార్యాలయం అధ్వాన్న స్థితికి చేరింది. వర్షాకాలం వచ్చిందంటే సిబ్బంది భయపడిపోతున్నారు. వర్షం పట్టడం వల్ల కార్యాలయం పాతది కావడం వల్ల కార్యాలయం మొత్తం వర్షం కారుతూ ఉంది. దీనివల్ల సిబ్బంది పని చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. రికార్డుల రూము, కంప్యూటర్ల గది తడిసి ముద్దవుతున్నాయి. కంప్యూటర్లో సీనియర్ అసిస్టెంట్ షాక్ పుట్టింది. ఒంగోలు పాత రిమ్స్ ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న ఆర్టీజీఎస్ భవనాన్ని జిల్లా కలెక్టర్ పి రాజబాబు, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణతో కలిసి పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనుల వివరాలు,
ఎప్పటికి పూర్తవుతాయనే తదితర వివరాలను సంబంధిత నిర్మాణ సంస్థ కాంట్రాక్టర్ను అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్కు ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు నగరంలో రాజీవ్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏఎంబీ స్పోర్ట్స్ అరీనా కేంద్రాన్ని వోడా చైర్మన్ షేక్ రియాజ్ ప్రారంభించారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు నిర్వాహకులు స్వాగతం పలికారు. అనంతరం స్పోర్ట్స్ హబ్ నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్పోర్ట్స్ సెంటర్ నందు మానసిక ఉల్లాసం కోసం ఏర్పాటు చేసిన ఇండోర్ స్విమ్మింగ్ పూల్, జిమ్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, చెస్, ఆర్చరీ వంటి వాటిని నిర్వాహకులతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం షేక్ రియాజ్ మాట్లాడుతూ ఒంగోలులో మొట్టమొదటిసారిగా ఇండోర్ స్పోర్ట్స్ హబ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రశంసించారు. పెద్ద పెద్ద నగరాలకు పరిమితమైన ఇటువంటి స్పోర్ట్స్ హబ్ను ఒంగోలు ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారని, శారీరక దృఢత్వానికి, మానసిక ఉల్లాసానికి స్పోర్ట్స్ హబ్ ఎంతగానో దోహదపడుతుందని రియాజ్ తెలిపారు. అపార అనుభవం కలిగిన ట్రైనర్లచే వివిధ రకాల క్రీడల్లో తర్ఫీదు ఇవ్వడం జరుగుతుందని నిర్వాహకులు కొల్లా రఘునాథ్ కుమార్ తెలిపారు. ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర నాయకులు కంది రవిశంకర్, నిర్వాహకులు మిర్యాల సాయి భార్గవ్, మిర్యాల సాయి భరత్, పర్వతరెడ్డి వెంకట హరికృష్ణ, పర్వతరెడ్డి కిషోర్, కొల్లా నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు పట్టణంలో రాజీవ్ కాలనీలో ఏఎంబి స్పోర్ట్స్ ఎరీనా సంస్థ ఇక్కడ ఈ నియోజకవర్గంలో పిల్లలకి మంచి స్విమ్మింగ్ పూలు, అలాగే స్పోర్ట్స్ కోసం ఒక చక్కటి ప్రదేశం ఇక్కడ అనువుగా ఉంది. సో ఇలాంటి సంస్థలు చాలా వరకు నగరాల్లో ఉండేవి. నగరాల్లో చాలామంది పిల్లలకు కానీ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ అలవాటు చేసే విధంగా కూడా చాలా సక్సెస్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే ఒంగోలులో మొట్టమొదటిసారి ఈ యొక్క విధానాన్ని పిల్లలకి అందజేయాలి, పిల్లల్ని స్విమ్మింగ్కి అలవాటు చేయాలని చెప్పి ఒక మంచి కాన్సెప్ట్తో రఘు గారు, అలాగే పర్వతరెడ్డి హరికృష్ణ గారు, అలాగే భార్గవ్ గారు, అలాగే భరత్ గారు నలుగురు కలిసి ఈ సంస్థని నిర్మించడం చాలా ఆనందించేదగ్గ విషయం. ఏఎంబి ఈ స్పోర్ట్స్ స్టార్ట్ చేసినందుకు వీళ్ళందరికీ నా ధన్యవాదాలండి. ఎందుకంటే అందరూ కొంతమంది డబ్బు కోసం చేస్తారు, కొంతమంది సేవ చేయాలని ఉంటారు, కొంతమంది ఈ ఆలోచించి పిల్లలకి ఏదో చేయాలన్న కాన్సెప్ట్ అనేది వాళ్ళ మైండ్లో వచ్చినప్పుడే మనం చేయగలరండి. ఇలాంటి పిల్లలకి చేయాలి, ఇలాంటి ఎంటర్టైన్మెంట్ చేయాలని చెప్పి అన్ని విజయవాడ సిటీస్లో అనుకుంటారు. అలాంటిది ఒంగోలులో మనం అనుకోవడం అనేది చాలా కష్టమైంది. ఈరోజు ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి ఇంత బాగా పిల్లలకి ఇంత బాగా ఈ రాజీవ్ కాలనీలో ఇక్కడ చేయడం వల్ల ఒక కాన్సెప్ట్ తీసుకురావాలి, ఒంగోలుకి ఏదో అందించాలి అనే ఉద్దేశంతో పనిచేస్తా. కానీ యాక్చువల్లీ దీని డబ్బులు మిగిలేదే ఉండదు, ఏదో వర్క్ చేయాలి, ప్రతి ఒక్కరికి మనం కూడా ఏదో చేయాలనే కాన్సెప్ట్ ఉందండి. ఇది వాళ్ళ పర్సనల్గా అభినందిస్తున్నాను వీళ్ళందరినీ. ఎందుకంటే ఇలాంటి పని చేసే వాళ్ళందరినీ మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఫ్యూచర్లో మనకి చాలా ముందుకు పోయిద్ది. టేబుల్ టెన్నిస్, చెస్, క్యారమ్స్, ఆర్చరీ, రైఫిల్ షూటింగు, బాక్స్ క్రికెట్, అదేవిధంగా టెన్నిస్ కోర్టు, ఈ టైప్ ఆఫ్ అన్ని స్పోర్ట్స్ని కూడా ఒక ప్రదేశంలో నెలకొల్పి వచ్చేటువంటి పిల్లలకు కానీ పెద్దలకు కానీ వ్యాయామానికి ఉపయోగపడే విధంగా, అదేవిధంగా మనసు మెడిటేషన్కి ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం ఒక ప్రాంతంలో నెలకొల్పడం అనేటువంటిది
ఒంగోలు రైల్వే స్టేషన్ మాస్టర్ నిర్లక్ష్యానికి అగ్రహారం రైల్వే గేట్ ఓపెన్ చేయడం వల్ల త్రిడిలో పెను ప్రమాదం తప్పింది. చెన్నై నుండి హౌరా వెళ్తున్న హౌరా ఎక్స్ప్రెస్ ఒంగోలు రైల్వే స్టేషన్లో ఆగవలసి ఉంది. హౌరా రైలు అగ్రహారం రైల్వే గేట్ సమీపంలోకి వచ్చిన విషయాన్ని గమనించకుండా గేట్మెన్ గేటు తెరవడంతో వాహనదారులు ఒక్కసారిగా రైల్వే ట్రాక్ మీదకు వచ్చారు. అప్పటికి గేట్కి సమీపంలో వచ్చిన హౌరా ఎక్స్ప్రెస్ను గమనించిన స్థానికులు పెద్దగా కేకలు వేయడంతో గమనించిన లోకో పైలట్ సడన్గా రైలు ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. హౌరా ఎక్స్ప్రెస్ గేటు వద్దకు వచ్చిన రైల్ గేట్ లాక్ ఇచ్చిన ఒంగోలు స్టేషన్ మాస్టర్ నిర్లక్ష్యం, ట్రైన్ గేటు దగ్గరకు వచ్చినా గమనించకుండా గేట్ తీసిన గేట్మెన్ నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతుంది. రైల్వే ఉన్నతాధికారులు ఈ ఇద్దరి అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకుని ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. జంగమ సంఘ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. సంతపేటలోని టీటీడీ కళ్యాణ మండపం నందు జరిగిన వన సమారాధన కార్యక్రమంలో జంగమ సంఘీయులు పాల్గొన్నారు. ముందుగా పార్వతీ పరమేశ్వర్లకి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా విద్యలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు పారితోషికాలను అందించారు. అనంతరం సంఘనగర అధ్యక్షులు సాయిరాం మాట్లాడుతూ జంగమ సంఘ వన సమారాధన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 300 మంది కుటుంబాలు వన సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నాయని తెలియజేశారు. కార్తీక మాసం పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసంగా భావించి వన సమారాధన కార్యక్రమాన్ని గత కొన్ని సంవత్సరాల నుండి జంగమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సురేష్ బాబు, కోశాధికారి వీరసాయిబాబా, జిల్లా అధ్యక్షులు కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి రాసయ్య, నాగండ్ల సుబ్రహ్మణ్యం, సుబ్బారావు, మల్లికార్జునరావు, చేజర్ల శ్రీనివాసరావు, అమర్నాథ్, శశికాంత్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మేము కార్తీక మాస వన సమారాధన చేసుకున్నాము. ఈ సమారాధనకి ఒంగోలులో ఉన్న జంగమయ్యలందరూ కూడా అధిక సంఖ్యలో హాజరయ్యారు. దగ్గరగా 360 కుటుంబాల దాకా ఈ సమారాధనకి హాజరయ్యారు. ఈ సమారాధనలో మేము విద్యార్థులు ప్రోత్సహించేందుకు 10th క్లాస్లో మంచి మార్కులు వచ్చిన విద్యార్థులందరికీ కూడా మంచి బహుమానం కూడా ఇస్తున్నాము. ప్రకాశం జిల్లా కమిటీ కూడా ఉన్నారు. వారితో పాటు మన కందుకూరు, చీరాల, విజయవాడ, అద్దంకి, మార్కాపురం, తెనాలి నుంచి కూడా వాళ్ళ కార్యవర్గ సభ్యులందరూ కూడా హాజరయ్యి ఈ సమావేశాన్ని విజయవంతం చేశారు. 30 సంవత్సరాలు పైబడి ఒంగోలు జంగమ సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో కార్తీక మాస వన సమారాధన కార్యక్రమాలను జరుపుకుంటున్నాం. ఆ పరంపరలో భాగంగా నేడు కూడా ప్రకాశం జిల్లా జంగమ సంఘం వారి సలహా సూచనల ప్రకారము ఒంగోలు జంగమ సంఘ సభ్యుల వారి సహకారంతో ఈ కార్యక్రమం పూర్తిగా ఈశ్వరేచ్ఛ వాతావరణం ఎలా ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఆ పరమేశ్వరుని కటాక్షం వల్ల మేము ఈరోజు కార్యక్రమాన్ని ఇంత బాగా జరుపుకోగలిగాం. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా మా సభ్యుల యొక్క సహకారాలతోటి ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం. జంగమ సోదరులు పక్కన పల్లెల్లోని జంగమ సోదరులతో కలిసి కార్తీక వనభోజనం సుమారుగా 500 మంది కార్యక్రమానికి హాజరవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉదయం నగరోత్సవంతో ప్రారంభోత్సవం చేసుకొని నగరమంతా ఊరేగింపుగా శివుణ్ణి ఆరాధించుకుంటూ కీర్తనలు పాడుతూ ఊరేగింపుగా శివాలయం నుండి టీటీడీ కళ్యాణ మండపంకు రావడం జరిగింది. తదుపరి కార్యక్రమాలు అందరితో చేసుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
తుఫాన్ ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధమైందన్న కలెక్టర్ పి రాజాబాబు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడి. ఎలాంటి విపత్తునైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఒంగోలు రాక. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనేందుకు సిద్ధం. నూతనంగా ఏర్పాటు చేసిన ఏఎంబీ స్పోర్ట్స్ అరీనా కేంద్రాన్ని ప్రారంభించిన ఓడా చైర్మన్ షేక్ రియాజ్. మొదటిసారిగా ఒంగోలులో ఇండోర్ స్పోర్ట్స్ హబ్ ఏర్పాటు చేయడం పట్ల నిర్వాహకులను అభినందించిన రియాజ్. డి న్యూస్లో నేటి మాట. ఇతరుల నుండి ఏమి ఆశిస్తామో అదే ఇతరులకు ఇవ్వటం నిజమైన మానవ ధర్మం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.